హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ నాగరాజ్. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు. మరి దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా, ఒక ప్రత్యేక దినంగా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. మరి 1981 ఏప్రిల్ 20వ తారీఖున జరిగినటువంటి ఒక మారణకాండ గురించి మనం మర్చిపోలేనటువంటి మారణకాండ అని చెప్పొచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లా మరి ఊటూరు సమీపాన ఉన్నటువంటి ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సంఘటన అని చెప్పొచ్చు. ఇది రైతు కూలీల సంఘాల ఆధ్వర్యంలో, గిరిజన రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక మహాసభగా మనం చెప్పవచ్చు. మరి ఈ మహాసభ జరుగుతున్న సందర్భంలో మరి అప్పటికే ప్రభుత్వము పోలీసులు 144 సెక్షన్ విధించడం జరిగింది. మరి పోలీసులు ఆ సభ జరుగుతున్న సందర్భంలో అక్కడికి వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతులపైన కాల్పులు జరిపారు. మరి ఈ కాల్పులలో అమాయకమైన 13 మంది గిరిజనులు మరణించడం జరిగింది. అది అధికారిక లెక్కల ప్రకారంగా. కానీ అక్కడ మారణకాండలో మరణించినటువంటి గిరిజనుల సంఖ్య 50 నుంచి 60 మంది అని చెప్తున్నారు. మరి ఈ మారణకాండ జరగడానికి కంటే ముందు అసలు ఈ యొక్క గిరిజన రైతు కూలీ సంఘాల మహాసభ జరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, అక్కడ జరుగుతున్నటువంటి తూనికలు కొలుతలలో జరుగుతున్నటువంటి వ్యాపారస్తుల అన్యాయాల కారణాలు, అదేవిధంగా మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అటవీ భూములు, ఈ పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా మరి గిరిజన భూములు, అక్కడ ఉన్నటువంటి ఇంద్రవెల్లి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నో భూములు కూడా అన్యాక్రాంతం చేయబడుతుంది. కాబట్టి అది జరగకుండా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రైతు కూలీలు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క గిరిజన మహాసభగా దీన్ని పేర్కొనవచ్చు. కానీ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి పోలీసులు 144 సెక్షన్ విధించడంతో అమాయకమైన గిరిజనులు మరణించారు. మరి ఆ గిరిజనుల అమరవీరుల స్ఫూర్తిగా మరి ఇంద్రవెల్లిలో ఒక అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ ఏర్పాటు చేసుకున్న అమరవీరుల స్తూపాన్ని తర్వాత కొంతమంది వ్యక్తులు కూల్చివేయడం జరిగింది. మరి తర్వాత క్రమంలో వచ్చినటువంటి ఆ గిరిజనుల అభివృద్ధి కోసం వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఈ ఏజెన్సీ ఆధ్వర్యంలో మళ్ళీ తిరిగి ఇంద్రవెల్లిలో ఒక అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం. మరి జోహార్. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు 1981లో జరిగిన ఏప్రిల్ 20వ తారీఖున జరిగినటువంటి మరణించిన ఆ అమరవీరులకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి జోహార్ అమరవీరులు, జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.